కళాత్మకం, మినీ కథ. రచన వాణి. ఏమీ తోచక ఎవరినైనా ఫ్రెండ్ని కలిసి కాసేపు టైంపాస్ చేసొద్దామని ఇంటి గేటు దాటి బయటపడ్డాను. ముందు మా కాలనీలోనే ఉండే భాస్కర్ ఇంటికి వెళ్ళాను. లోపల నుంచి పిల్లల ఏడుపులు, భాస్కర్ భార్య ఇందిర గొంతు గోలగోలగా వినపడుతున్నాయి. తలుపు తట్టబోతుండగా, దరిద్రపు సంతానం, ఈ ఏడుపుగొట్టు పిల్లలు నాకెక్కడ దాపురించారో, ప్రతిదానికి అల్లరే, అందుకే పిల్లలొద్దు అన్నాను. వింటేగా మీరు, కనదాకా చంపారు. దాంతో ఈ శనులు పుట్టుకొచ్చారు. కాస్త రెస్ట్గా పడుకుందామంటే వీల్లేదు అంటూ అరుస్తోంది ఇందిర. దాంతో భాస్కర్ లోపలే ఉన్నాడని, ఉండి ఆ గోలను సర్దుమణచలేకపోతున్నాడని అర్థమైంది నాకు. అలాంటి వాతావరణంలో ఆ కటువైన మాటలు వింటూ పెరిగి పెద్దయ్యే పిల్లలు రేపు ఎలా తయారవుతారో కదా అనుకుంటూ వెనుదిరిగాను. మరో 10 అడుగులేసి శ్రీధర్ వాళ్ళ ఇంటివైపు నడిచాను. ఈసారి కాలింగ్ బెల్ కొట్టబోతుండగా లోపల నుంచి సన్నగా ఓ శ్రావ్యమైన స్త్రీ గొంతు పాట రూపంలో చెవులకు హాయిగా సోకింది. నేను శబ్దం చేస్తే తన పాట మధ్యలో ఆగిపోతుందని స్విచ్ మీద నుంచి చేతి వేలు వెనక్కు తీసుకున్నాను. అనుకోకుండా నా దృష్టి మెయిన్ డోర్ పక్కనున్న కిటికీ మీద పడింది. అది ఒక రెక్క సగం తెరిచి ఉంది. అందులో నుంచి ఒక అందమైన దృశ్యం అనుకోకుండా నా కళ్ళబడింది. ఆమె శ్రీధర్ భార్య కళావతి. తన ఏణ్ణర్థం కొడుకును ఎదురుగా కూర్చోబెట్టుకొని వాడి కళ్ళల్లోకి వాత్సల్యంతో చూస్తూ, ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు అంటూ పాడుతూ తన నడుమున చెయ్యి పెట్టుకొని పాదాలు లయబద్ధంగా కదిలిస్తూ కాసేపు, వాడి బుగ్గల మీద ముద్దును చేతులతో అభినయిస్తూ కాసేపు చిన్నగా నృత్యం చేస్తోంది. దానికి ఆ బాలకృష్ణుడి లాంటి బాబు ముసిముసి నవ్వులు నవ్వుతూ తల్లి కళ్ళల్లో కళ్ళు పెట్టి తదేకంగా చూస్తూ తెగ ఆనందపడిపోతున్నాడు. వాళ్ళిద్దరినీ చూస్తూ వాలుకుర్చీలో కూర్చొని శ్రీధర్ అరచేత్తో తాళం వేస్తూ పరవశించిపోతున్నాడు. అది చూస్తుంటే ముచ్చటేసింది నాకు. నృత్య కళాకారిణి అయిన ఆ తల్లి అది ప్రదర్శన కాకపోయినా తన ఇంట్లో తన బిడ్డ కోసం డాన్స్ చేస్తూ పాట పాడుతూ వాణ్ణి ఆనందపెడుతోంది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఆ పిల్లాడి భవిష్యత్ జీవితం ముందు ముందు కళాత్మకం కాక మరేమవుతుంది అనుకున్నాను నాలో నేను. ధన్యవాదాలు.